హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. అది మన స్టైల్‌లో. ముందుగా గోంగూరని బాగా కడిగేసి, కొంచెం ఆరపెట్టుకొని, ఒక ప్యాన్‌లో నూనె ఏసుకొని, దాన్ని బాగా వేయించేసుకోవాలి. ఇంతలో పక్కన ఒక గిన్నె తీసుకొని చింతపండు నానబెట్టుకోవాలి. అది బాగా కొంచెం నానాక చింతపండు పులుసు గోంగూర ఆకుల్లో వేసి బాగా కలుపుకోవాలి. అది కాస్త గుజ్జులాగా రావాలి. ఇంతలోపు మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం. ఉప్పు, పసుపు అలాంటివి. కొంచెం అయ్యాక ఉప్పు వేసేసుకొని అది కొంచెం మగ్గాక మీకు కొంచెం టేస్ట్ చూడండి. అది గోంగూర పులుపుని బట్టి. సరిపోలేదంటే కొంచెం చింతపండు రసం వేసుకోండి. దాని తర్వాత పసుపు వేసుకోండి. బాగా తిప్పండి, 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 తిప్పండి. బాగా తిప్పాలి. తిప్పేసాక కాస్తంత దాన్ని మగ్గనిచ్చి పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసుకున్నాక తర్వాత తగినంత ఉప్పు, కారం వేసేసి మళ్ళీ బాగా తిప్పి దాని తర్వాత ఆవపిండి వేసుకోండి. ఆవపిండి వేసాక మళ్ళీ తిప్పండి. మళ్ళీ తిప్పేసాక ఇంతలోపు ఒక పక్కన ఇంకొక ముగ్గుడు రెడీ చేసుకోండి. అందులో నూనె వేసి అది కొంచెం మరిగాక పోపు సామాన్లు వేయండి. మనకు కావాల్సింది పోపు సామాన్లు ఏముంటే తెలుసు కదా, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ. ఇంగువ ఈజ్ ద కింగ్ ఇంగ్రీడియంట్ అనమాట మన పచ్చడిలో. సో ఇప్పుడు అన్నీ వేసేసుకొని అది బాగా మరిగాక చిట్పట్ చిట్పట్ ఆడేసాక ఇంగువ వేసేసుకొని లాస్ట్కి ఆ పోపు అంతా తీసుకెళ్ళి పచ్చడిలో వేసేసేయండి. బుస్ అని పొగలు వస్తాయి. అప్పుడు దాన్ని బాగా తిప్పండి. తిప్పేసి టేస్ట్ చూడండి. నచ్చితే